వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మందికి పైగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. వీటి పంపిణీకి గాను నెలకు రూపాయలు 2,700 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గౌరవ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు అన్నారు. గొలగొండ మండలం కొమిరి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక ఇబ్బందులున్న కూటమి ప్రభుత్వం పింఛన్లు పెంచి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 2.58 లక్షల మందికి అనకాపల్లి జిల్లాలో పింఛన్లు పంపిణీ జరుగుతుండగా వీటి మొత్తం పంపిణీకి 107 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. గొలగొండ మండలంలో 8,498 మందికి 3,53 లక్షలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కొమిరి గ్రామంలో సీసీ రోడ్లకు ₹20 లక్షలు, పాఠశాల ప్రహారీ గోడకు 8 లక్షలు, శ్మశాన అభివృద్ధికి 10 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. గొలగొండ మండలంలో 145 రోడ్లకు 7,11 లక్షలు మంజూరు చేశామని ఈ సందర్భంగా తెలిపారు. మన గ్రామాలన్నీ మరి అప్పుడు చింతపల్లి నియోజకవర్గంలో ఉండేది. మరి నర్సీపట్నం నియోజకవర్గంలో కలిసిన తర్వాత అయ్యన్నపాటి గారి ఆధ్వర్యంలో మన గ్రామాలే కాదు మండలం నియోజకవర్గాలు మొత్తం కూడా గతంలో కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ పరిధిలోనే మనం గత గవర్నమెంట్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో 3,25 లక్షల రూపాయలతో మన గ్రామాన్ని సుందరీకరణంగా మరి డెవలప్ చేసుకోవడం జరిగింది. అందరు ఆఫీసులకి, ఇతర జిల్లా మండలం నుంచి వచ్చిన నాయకులకి, మన గ్రామం తాలూకు పెద్దలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నామా. మన ఎలక్షన్లు అయ్యి 6 నెలలు పూర్తయింది. ఈ 6 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా చాలా డబ్బు తీసుకొచ్చి మన గ్రామాలకు ఇచ్చాను. దాంట్లో ముఖ్యంగా ఇవాళ పెన్షన్ కార్యక్రమం మీకు తెలుసు. పెన్షన్లు కూడా 4,000 చేస్తా ఉన్నాం. ఎలక్షన్ ముందు మాట ఇచ్చాం. మాట ప్రకారంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 4,000 రూపాయలు చేసిస్తున్నాం. అలాగే డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు ఇలా పెంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తుకుంటూ వస్తున్నాం. యాక్చువల్గా అయితే ఈ పెన్షన్లు రేపు ఇవ్వాలి. మేము 1వ తారీఖున ఇవ్వాలి మనం. కానీ రేపు సెలవు, జనవరి 1 సందర్భంగా సెలవు వచ్చింది. సెలవులో మరి ఇవ్వడానికి అవ్వదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందే ఇచ్చేయమన్నారు. ఎలాగ రేపు ఇస్తాం కాబట్టి రేపు సెలవు ఉంది, ఇబ్బంది పడతాం. అయితే ఒక రోజు ముందు ఇచ్చామంటే మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా, మన ఊరే కాదు రాష్ట్రంలో అన్ని ఊర్లు కూడా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేశారు పెన్షన్లు ఇవ్వడం. అప్పుడు చాలా మటుకు అయిపోతున్నాయి. మధ్యాహ్నం 1 గంట కల్లా రాష్ట్రం అంతా అయిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనకున్నటువంటి పంచాయతీలన్నిటిలో కూడా మనం పెన్షన్లు ఇస్తుంది 100 మందికి 200 మందికి కాదు, 63,78,000 మందికి ఇస్తున్నాం. మీరు 100 200 కొంటున్నారు. 100 మందికి 200 మంది కాదు, 63,78,000 మందికి మనం రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నాం. 63 లక్షలు అంటే తక్కువ. అలాగే నెలకి ఈ 63,78,000 మందికి నెలకి 2,700 కోట్లు ఖర్చు అవుతుంది. 2,700 కోట్లు అంటే మన రమణాపల్లి రిజర్వాయర్ లాంటి 3 రిజర్వాయర్లు కట్టొచ్చు ఈ డబ్బుతోటి. రమణాపల్లి రిజర్వాయర్లు 3 కట్టొచ్చు ఈ డబ్బుతోటి. నెలకే ఈ ఖర్చు. ఇది మన వాళ్ళు ఈజీగా తీసుకుంటున్నారు. ఇంత డబ్బు ఖర్చు పెడుతుంటే ఈజీగా తీసుకుంటున్నారు. ఏదేమైనా మాట ఎలక్షన్లో మాట ఇచ్చాం కాబట్టి కష్టమైన నష్టమైన ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను రాష్ట్రం కోసం చెప్పినప్పుడు మన అనకాపల్లి జిల్లా తీసుకుంటే 2,58,000 మందికి ఇస్తున్నాం పెన్షన్. ఒక్క జిల్లాలో 2,58,000 మందికి ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నాం. దానికి అయ్యి ఖర్చు ఎంత తెలిసి మీకు? 107 కోట్లు నెలకి. 107 కోట్లు ఖర్చు అవుతుంది పెన్షన్లకి నెలకి. అలాగే మన గొలుగొండ మండలం తీసుకుందాం. మన గొలుగొండ మండలం తీసుకుంటే 8,493 మందికి ఇస్తున్నాం పెన్షన్లు ఈ మండలంలో. దానికి ఖర్చు నెలకి 3,53 లక్షలు అవుతుంది. చాలా మంది ఈజీగా తీసుకుంటారు ఎటకారంగా.
ఇంత డబ్బు ఖర్చు పెడతా ఉంటే మనకి కూడా ఆలోచించి బాధ్యత ఉంది కదా. అంటే మీ నాయకులందరినీ కోరుతుంటే ప్రతి నెల మీరు దగ్గరుండి పెన్షన్లు ఇస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, ఇంత డబ్బు ఇచ్చినందుకు మనకే ఆనందంగా ఉంటుంది. సరే రాజకీయాలు ఉంటాయి, ఇందాక రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఎవరి కోసం మనం ఎందుకు మాట్లాడాలి, మనం చేసే పనులు కూడా ఉన్నాయి. ఇంకా మనం ఏం చేయాలా ఎలా చేయాలని ఆలోచించాలి తప్పించి ఎవరి కోసం మాట్లాడేందుకు. మనం అంచేది రాజకీయాలు మాట్లాడొద్దు, మనకి అంత అవకాశం కాదు. మనకి ఇంకా నా లెక్క ప్రకారంగా 4 సంవత్సరాలు 6 నెలలు టైం ఉంది మనకి. 6 నెలలు అయిపోయింది కదా. ఈ 4 సంవత్సరాలు 6 నెలలు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. రెండోది ఏంటంటే మీ కుమిరి గ్రామం తీసుకున్నాం. ఇప్పుడు అంతా రాష్ట్రం గురించి, జిల్లా గురించి, మండలం గురించి చెప్పాను. మీ గ్రామాన్ని తీసుకుంటే మీ ఊర్లో 585 మంది ఓటర్లు ఉన్నారండి. ఓట్లు మగవారేమో 259 మంది ఉన్నారండి. ఆడవాళ్ళు ఏమో 316 మంది. ఆడవాళ్ళు ఎక్కువ ఇక్కడ. ఈ 6 నెలల్లో మీ ఊరికి సిసి రోడ్లకి 20 లక్షలు ఇచ్చాను. ఈ 6 నెలల్లో రోజుల పాలెం 16 లక్షల 8 లక్షలు. పాఠశాలకి ప్రహారీ గోడ లేదంటే దానికి ఒక 8 లక్షల రూపాయలు ఇచ్చాను. తర్వాత మన వచ్చి మళ్ళీ మన అడుగుతాడు కదా, వచ్చిన ఏదో గొలుగుతూనే ఉంటాడు. నాకు శ్మశానం ఉందండి, చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్లి బురదలు పడిసేస్తారు. ఇక్కడ బురద ఉంటది, బతికినంత కాలం చాలా నీట్ గా ఉంటాం, చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్లి బురదలు వేస్తున్నారంటే ఏం కావాలని అడిగాను. శ్మశానం బాగు చేసుకుంటాం, శుభ్రంగా చేసుకుంటాం, 10 లక్షల రూపాయలు ఏమని అడిగాడు. 10 లక్షలు ఇచ్చాను మొన్న. ఇస్తే మీ కర్మ ఏంటంటే, మీ ఊర్లో కర్మ ఏంటంటే మీ సర్పంచ్ గారు తీర్మానం ఇవ్వట్లేదు. ఏ సర్పంచ్ కూడా చచ్చిపోతే అక్కడికి వెళ్తుంది కదా. నువ్వైనా నేనైనా ఎవరు చచ్చిపోయినా శ్మశానికి వెళ్తాం. రేపు సర్పంచ్ చచ్చిపోయినా శ్మశానికి వెళ్తాడు. ఎప్పుడో చచ్చిపోతాం కదా, బతుకుంటాడు కలకాలం. అది తప్పు అంటాను. అంటే మీరందరినీ కూడా కోరేది ఏంటంటే, ఉన్నాయి ఇబ్బందులు ఉంటాయి. గత ప్రభుత్వాలు అంతా అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు, అప్పులు లాగా చెప్పారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పులు తీర్చుకోవాలా, ఈ పనులు చేసుకోవాలా, ఎన్ని బాధలు ఉన్నాయి. ఏదేమైనా సరే ఇక మనకి 4 సంవత్సరాల 6 నెలల టైం ఉంది. నేను ప్లాన్ చేసుకున్నాను. మొదటి సంవత్సరం రోడ్లు ఇవ్వాలా, ప్రతి ఊరికి రోడ్లు ఇవ్వాలా. ఈవేళ మీరు చూస్తే ఆశ్చర్యపోతారమ్మా. ఈ గొలుగొండ మండలంలో ఈ 6 నెలలు ఈ ఒక్క మండలానికి 145 రోడ్లు ఇచ్చాను. ఎప్పుడన్నా విన్నారా? ఎప్పుడన్నా మండలంలో 145 రోడ్లు ఇచ్చాను ఈ 6 నెలల్లో. ఈ 145 రోడ్లకి 7,13,00,000 ఇచ్చాను. ఎప్పుడన్నా విన్నారా? ఎప్పుడన్నా మండలంలో 145 రోడ్లు ఇచ్చాను ఈ 6 నెలల్లో. ఈ 145 రోడ్లకి 7,13,00,000 ఇచ్చాను. నేను డబ్బులు ఇస్తున్నాను, మీరు చేసుకోవాలి దాన్ని. ప్రతి ఊరికి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చాను. మీ ఎన్ని పంచాయతీలు? మీ 27 పంచాయతీలు మీ మండలం. 27 పంచాయతీలకి పంచాయతీ 20 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఇచ్చాను. ఎప్పుడు ఇవ్వలేదు అంత డబ్బు ఇచ్చాను. తప్పనిసరిగా నాకు మంచి గౌరవం ఇచ్చారు, మీరు మనకు గెలిపించారు. మీరు గెలిపించారు కాబట్టి స్పీకర్ అయ్యాను. స్పీకర్ అంటే మంచి హోదా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఓకే చేద్దాం, 5 సంవత్సరాలు కష్టపడతాను, చేద్దాం. నేను వస్తున్నప్పుడు అక్కడ రోడ్డు మీద ఆఫ్ చేశారు, పెద్ద ఆయన ఆఫ్ చేశారు. ఇక్కడ బుచ్చింపేట వెళ్ళి రోడ్డు, ఆ రోడ్డు కూడా మార్చి కల్లా ఇస్తాను నేను. అంటే ఇవాళ జనవరి నెల, ఫిబ్రవరి డీజిల్ కూడా లెక్కారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలల్లో ఆ రోడ్డు కూడా నేను డబ్బులు ఇస్తాను. నువ్వు ఏం చేస్తావు అంటే ఎస్టిమేషన్ చేసి రెడీగా నాకు ఎస్టిమేషన్ ఇస్తే ఎంత అవుతుంది? 85 లక్షల 95 లక్షలు అవుతుంది అన్నారు. 95 లక్షలు కూడా నేను ఇస్తాను. ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాను. ఎందుకంటే ఈ గ్రామం నాకు బాగా ఇష్టం, సిస్టమేటిక్ ఉంటుంది గ్రామం. వీళ్ళందరూ కూడా
ఉండి ఇక్కడ నా స్వాగతం పలికారు. మీ అందరిని చూసే అవకాశం కూడా వచ్చింది. మీరు 4 సంవత్సరాలు 6 నెలలు కూడా కష్టపడదాం, కష్టపడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ, మీ నాయకులు కూడా మండలంలో నాయకులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక 10 రోజుల క్రితం కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యనే 10 రోజులు కూడా అవ్వదు, 6 రోజుల క్రితమే. ఏంటి నిర్ణయం అంటే, భర్త చచ్చిపోయిన వెంటనే భార్యకి ఫెన్స్ ఇచ్చమన్నారు, లేట్ చేయకుండా. అయితే ఇంకొకటి అన్యాయం ఏం జరిగిందంటే, మన 5 సంవత్సరాలుగా వాళ్ళ ప్రభుత్వంలో చాలా మందికి పార్టీ పేరు చెప్పి పెన్షన్లు ఇవ్వలే, అమ్మి పార్టీకి ఇవ్వని చెప్పి మానేశారు. అంచేత నేను ఏమన్నానంటే, ఆర్డీఓ కిందగా విప్పాను, ఆర్డీఓ గారికి ఎంక్వైరీ చేసి ఒప్పుకోను, మొగమాట లేదు నాకు, తప్పుడు పెన్షన్ పెడితే నేను ఒప్పుకోను. ఎవరు సొమ్మండి ఇది, ఇన్ని కోట్లు, ఎంత ఘోరం చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకి ఎంత ఇస్తారు? 6,000 రూపాయలు ఇస్తారు వికలాంగులకి. ఇంతకుముందు ఎంత ఉంటుంది? 3,000 ఉంటుంది. దాన్ని డబల్ చేసి 6,000 ఇస్తారు వికలాంగులు, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి. తీసేసి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వండి. దొంగలకి ఎందుకు ఇస్తారు మీరు? కొన్ని లక్షల మంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద, అటువంటి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? తప్పది, రద్దు కాదు కదా. అంటే ఈ 4 మాటలు చెప్తాను, సహకరించడమ్మా. మీ మండలంలో నాకు నచ్చినట్టు 5-6 గ్రామాల్లో మీ గ్రామం ఒకటి. అంటే మిమ్మల్ని ఒప్పుడు వదలను నేను. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 6 నెలలు కూడా ఏ కార్యక్రమం చేసి మీ రుణం తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేసి